హాయ్ అండి. ఈరోజు అయితే మేము రాజమండ్రి వెళ్తున్నామండి. రాజమండ్రి చిన్న పని ఉంది. ఆ పని చూసుకుని పిల్లలకి బూట్లు గట్ట కొందాము, చిన్న వస్తువులు ఉంటాయి కదా, అవి కూడా కొనుక్కుందామని తీసుకెళ్తున్నామండి. పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాను. చూడండి, అదిగోండి. హాయ్ చెప్పండి. రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడ బూట్లు గట్ట కొనేటప్పుడు చూపిస్తాను మీకు. రాజమండ్రి ఎలాగుంది ఏంటో చూద్దరు కానీ ఫ్రెండ్స్. రాజమండ్రి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మేము పిల్లలకి బూట్లు కొందాం అనుకుంటున్నామండి. చూడండి, చక్కెరకి అట్టుపళ్ళు కొంటారా? అవి ఎందులో పెట్టపోయారండి? ఫ్రంట్లో పెట్టపోయావా? మేమైతే అన్నం కూడా తెచ్చుకున్నాం, భోజనం కూడా తినేసామండి. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం. జాయిగా బూట్లు, చక్కెరకి అట్టుపళ్ళు అన్నీ ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకుంటారు మా ఆయన గారు. మీకు వీడియోలో చూపిస్తాను, చూద్దరు కానీ. ఇప్పుడైతే మా ఆయన గారు అయితే ఇక్కడ చిన్న సమోసాలు కొట్టు ఉందని ఆగారండి. టీ తాగుతున్నారు ఆయన. నన్ను తాగమన్నారు గారు, నాకు వద్దన్నాను. చూసారా, ఇదేదో చికెన్ అంట అండి. చూసారా ఎలాగుందో చికెను. అలా వేడి చేస్తారంటండి. ఇది కొత్త వెరైటీగా ఉందని తీసారు. చూడండి, మా పిల్ల సమోసా తీసుకుంది. సమోసాలు 4.30 రూపాయలు అంటండి అడుగుతున్నారు ఆయన. నీకు కూడా తీసుకోనని అడుగుతున్నానండి. పావనిని తీసుకో అంటుంది అమ్మాయి. టీ స్టాల్ సమోసాలు అయితే తీసుకున్నామండి. ఇప్పుడు అదిగోండి తింటున్నాను నేను. బాగున్నాయండి. రోడ్డు పక్కన సమోసాలు నాకు ఇష్టం ఉండదు, కానీ అప్పుడు మధ్యాహ్నం టైం అయిపోయింది. అన్నం చూస్తేనే ఎటు కాకుండా సరిపోయిందని తీసుకున్నాము. అయినా టేస్ట్గా బాగున్నాయండి సమోసాలు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము బట్టల షాప్ కాడికి. తాడితోట వచ్చాము మేము ఇక్కడికి. చూసారు ఎలాగున్నాయి బట్టలు. తాడితోటలు అన్నీ తక్కువగా వస్తాయి ఏంటంటే మొత్తం అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. తాడితోట నల్లమల ఉందంటండి. ఇవన్నీ దొరుకుతాయి అక్కడ. నల్లమల సందులోకి కూడా తీసుకెళ్తారు ఆయన. మేము వెళ్ళినప్పుడల్లా ఈ రెండు మాత్రం కంపల్సరీగా తిరుగుతామండి. ఏది కావాలితే తీసుకోవచ్చు, అన్నీ తక్కువగా దొరుకుతాయని. తక్కువ రేటుగా ఉంటాయి, మళ్ళీ అన్ని ఐటమ్స్ ఉంటాయి, బాగుంటాయి. చూసారా, నాకైతే తీసుకున్నానండి బ్లౌజులోను ఇంకా కావాల్సినవి. మొత్తం ఇక్కడ తాడితోట తక్కువకి వస్తాయని వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వస్తాం మేము. తీసుకున్నటికి లైనింగ్లు ఇస్తున్నారండి ఆయన. జాకెట్ ముక్కలు తీసుకున్నాను కదా, 3 4 తీసుకున్నాను, ఇస్తున్నారు. చూసారా, అయితే మేమైతే కొనేసుకున్నామండి. బయటకైతే వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళమంటామని అడుగుతున్నారు మా ఆయన గారు. ఇక్కడికి వెళ్దాం, పిల్లలు బూట్లు అడిగారుగా, బూట్లు కొనుక్కుందాం నడువని బూట్ల షాప్ కాడికి వెళ్తున్నామండి. రాజమండ్రి వస్తే మాకు ఏదో ఒకటి కొనుక్కుంటామే. ఇంకా అన్నీ ఎక్కడ లేని అన్నీ మనకు గుర్తుకొస్తాయండి. బూట్ల కాడికి వెళ్ళే దగ్గరలోకి వచ్చేసరికి గాజులు చూసాము ఇక్కడ షాప్ కాడ. మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేశారు ఆయన. నేనే ఆఫ్ చేయమన్నాను, గాజులు తీసుకుందాం పిల్లలకి నాకు ఉంటాయనండి. చూసారా ఎలా ఉన్నాయి కొట్లు కట్ట. మొత్తం అన్ని రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. 1 గ్రామ్ గోల్డ్ అంటండి ఇక్కడ ఉన్నాయి. నేనైతే 2 జతల గాజులను దండలో తీసుకున్నాను పిల్లలకి. షాప్ అంతా తీస్తుందండి మా అమ్మాయి మొత్తం. ఆయన కూడా మమ్మల్ని యూట్యూబ్లో పెడుతున్నామమ్మా అని అడిగి నవ్వుతున్నారు ఆయన. మొత్తం మా కుట్టంతా తీసి పెట్టండి అంటున్నారండి. చూసారా లేస్లు కట్ట ఎంత బాగున్నాయో. ఇది 4వ షాప్ అండి గాజులు. నాకు నచ్చిన గాజులు దొరక్క తిరిగితే ఇక్కడ ఆగాం. మళ్ళీని బూట్లు అయితే తర్వాత తీసుకొచ్చని ఇక్కడ ఆగామండి. చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. స్టోన్స్ గాజులు అయితే డజన్ వచ్చి 100 రూపాయలు అంట. బాగా హెవీగా ఫుల్ టోన్స్ అయితే 150 రూపాయలు అంటండి.
ఆడవాళ్ళకి గాజులు, దండలు, పిచ్చి చీరలు చూస్తే అస్సలు వదలరండి. ఫేమస్ ఆడవాళ్ళు ఫేమస్ ఇవి కదా మొత్తం పెట్టుకునేవి. అంత గురించేమో మా చిన్న అమ్మాయి మొత్తం వరుస తీసుకుంటూ వచ్చేసింది షాప్ అంతానండి. నేనైతే చైన్లు తీసుకుందాం అంటున్నానండి. గాజులు తీసుకున్నాను. నల్లపూసల దండ కూడా తీసుకుంటే బాగుంటుందని చూస్తున్నానండి. ఇందులో ఏది తీసుకోవాలని. చూసారా ఎలాగున్నాయో. ఇదైతే తీసుకుందామని అంటున్నాను మా ఆయనతోను. మా ఆయనగారు అదెందుకు ఇది తీసుకో సూత్రాలు ఉందంటున్నారండి. అవి ఏం బాగోవు, వేసుకుంటే బంగారపు తీసుకోవాలి, లేకపోతే ఏదో సింపుల్గా ఉంటుందని ఆ చైన్ తీసుకుందాం అంటున్నాను నేను. అది ఒకటి తీసుకున్నానండి, అంతే లాకెట్ ఉన్నది. పిల్లలు అది కొని ఇది కొని ఇది కొని అది కొని అని మొత్తం చూపిస్తున్నారండి. మొత్తం తీసుకునేదాకా ఊరుకునేలేదు మా చిన్నవిడి. నేనైతే ఇప్పుడు కావాల్సిన వస్తువులు తీసుకుని బయలుదేరిపోతున్నాం. అవి స్టిక్కర్లు మళ్ళీ స్టిక్కర్ల మీద చేయటం చూసారా అన్నీ. ఇప్పుడైతే బూట్ల షాప్ కాడికి వచ్చామండి. చెప్పులు తీసుకుందామని. ఇవ్వండి, చిన్నవిడికి బూట్లు తీసుకుంటున్నాం. చిన్నవిడికి ఏముంది, ఇద్దరికి తీసుకున్నామండి, కావాలి పిల్లలు ఇద్దరికి. సైజు సరిపోతుందో లేదని చూసుకుంటుంది ఆవిడ. మళ్ళీ లూజ్ అయిపోయినా జారిపోతాయి కదండి, దూరం రాలేము. ఇక్కడ దగ్గర దాదాపు 10 కిలోమీటర్లు ఎక్కడో మా ఊరు ఏదో ఊరు, ఇదేమో రాజమండ్రి. ఇంత లాంగ్ ప్రయాణం చేయలేమని ఇక్కడే చెక్ చేసుకోమంటున్నాను పిల్లని. మళ్ళీ యాతన అయిపోద్ది వచ్చి తిరిగి. ఇప్పుడు అయిన డబ్బులు ఎట్టు కొనుక్కుంటాము, పాడైపోతాయి. ఇవైతే ఆఫర్లో ఉన్నాయంట మొత్తం చెప్పులన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. మొత్తం పరిచారండి ఇలాగా. మా ఆయన అయ్యి ఎందుకని ముందు పిల్ల కూడా చూడన్నారు. మేమైతే 2 జతలు తీసుకున్నాం, పద్మిని కోటి, పావని కోటి. ఇవి తీసుకుందామని చూస్తుంటే వద్దు దిగిపోతాయి అంటున్నారు ఆయన. వెళ్ళి వచ్చినప్పుడు తీసుకుందాంలే అని. ఇప్పుడైతే చెప్పులు కూడా బూట్లు కూడా కొనేసుకున్నాము, వచ్చేస్తున్నాము. మన యాదవులు అయితే బయలుదేరిపోయామండి. ఎన్ని దుక్కులాగా బూట్లు కానీ వచ్చి ఎన్ని దుక్కులాగా చూసారా. సమోసాల కాడ, మళ్ళీ గాజుల కాడ, మళ్ళీ బూట్ల కాడ. ఇప్పుడు ఇంకో దుక్కు వెళ్ళాలి, ఖర్జూరం కొట్టుకాడికి వెళ్ళాలండి. ఎందుకంటే అమ్ముదాము ఖర్జూరం అని కొందామంటున్నారు ఆయన. ఇప్పుడైతే ఖర్జూరం కొట్టుకాడికి వచ్చామండి. ఇదైతే హోల్సేల్ కొట్టు ఖర్జూరం. ఇక్కడే మా ఆయనగారు తీసుకొచ్చి అమ్ముతారండి. మా ఊరు కొట్లో మా ఊళ్ళో ఉంది కదా, మా కొట్టుకాడ అమ్ముకుంటాము. ఇక్కడైతే హోల్సేల్కి ఇస్తారు, మంచి బాగుంటుందండి క్వాలిటీ ఖర్జూరం కూడా అమ్ముతారు ఈయన. కోటేశ్వరరావు అని రాజమండ్రి పెద్ద షాప్ అండి ఇది. ఖర్జూరం మీద తీసుకుని బయలుదేరిపోతుంటే తోపుడు బండికి రిమోట్ కొనాలని ఇక్కడ ఆగారు ఆయన. అంటే చక్రాలు గట్ట బండి తోత్తం వేరే ముసలాయిని పెడతాం గురించి అది బండి అంతా పోయిందండి. రిమ్ము తీసుకుంటున్నారు ఆయన. చక్రాల్లో గాలి బలం ఉంటేనే కదండి ఎదురు బండికి వెళ్ళేది. ఇది ఏంటది తోలకానికి వెళ్ళేది కష్టపడతాకే. అందుకని మా ఆయన వచ్చినప్పుడల్లా ఒక రిమ్ కొనేస్తాడు. మా ఇంట్లో బోల్డ్ రిమ్ములు స్టాక్ పడిపోయి ఉంటాయి. అలాగ రిమ్ అయితే తీసుకున్నారు. బయలుదేరిపోతున్నాం జాయిగా. ఈ రిమ్ వచ్చి 1000-1200 ఉంటుందంటండి. ఆయన ఇచ్చారు డబ్బులు. నేను వద్దు అంటే ఇది లేకపోతే మనకు బతుకు తెరువు ఎలాగంటున్నారు ఆయన. సర్లే పట్టుకుంటాక ఇబ్బంది అయిపోయినా పర్లేదులే అని నా చేతికి ఇచ్చారు ఆయన. ఇప్పుడైతే మన యాదవులు వచ్చేస్తున్నామండి. బాయ్ బాయ్.